హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను మీకు మండే టు ఫ్రైడే ఆఫ్టర్నూన్ లంచ్కి మేము ఏం కుక్ చేసుకున్నామో చూపిస్తాను. మండే ఆఫ్టర్నూన్ ఇక్కడ నేను లంచ్లోకి పొటాటో ఫ్రై చేస్తున్నాను. ప్యాన్లో 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి తెల్లవాయలు కరివేపాకు వేయాలి. ఆ తర్వాత 2 బంగాళదుంపల్ని వేయాలి. బంగాళదుంపల్ని ఒక 5 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత పసుపు, కారం, ఉప్పు, ధనియాల పొడి, మిరియాల పొడి వేసి ఒక 2 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. 10 నిమిషాల్లో ఈజీగా పొటాటో ఫ్రై తయారు చేసుకోవచ్చు. ట్యూస్డే ఆఫ్టర్నూన్ ఇక్కడ నేను మోర్ కొలంబు తయారు చేస్తున్నాను. ఒక మిక్సీ జార్లో ఉప్పు, పచ్చిమిర్చి, ఎండు కొబ్బరి వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఒక కడాయిలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్, 1 టీ స్పూన్ తిరువాత గింజలు, కరివేపాకు, ఒక ఎండుమిర్చి వేసి ఫ్రై చేసుకోవాలి. ఇందాక మనం మిక్సీ పట్టుకున్న మిశ్రమం వేసి పసుపు వేసి 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ఇక్కడ నేను 1 లీటర్ పెరుగు వేస్తున్నాను. పెరుగు వేసాక బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. అంతే, మోర్ కొలంబు తయారైంది. వెనస్డే ఆఫ్టర్నూన్ ఇక్కడ నేను పచ్చి పులుసు తయారు చేస్తున్నాను. ఒక మిక్సీ జార్లో 1/2 కప్పు పప్పులు, పచ్చిమిర్చి వేసి మిక్సీ పట్టుకోవాలి. నిమ్మకాయ ఎంత సైజ్ చింతపండులో 2 కప్పుల నీళ్లు పోసి చింతపండు రసాన్ని తీసుకోవాలి. ఆ తర్వాత ఇందాక మనం తయారు చేసి పెట్టుకున్న మసాలా, ఉప్పు, ఉల్లిపాయ, 1 టేబుల్ స్పూన్ చక్కెర వేసి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత కడాయిలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి 1 టీ స్పూన్ తిరువాత గింజలు, కరివేపాకు, ఒక ఎండుమిర్చిని వేసి ఫ్రై చేసుకోవాలి. స్టవ్ ఆపేసి పచ్చి పులుసు వేసి 2 కప్పుల నీళ్లు పోయాలి. ఆ తర్వాత బాగా కలుపుకోవాలి. అంతే, పచ్చి పులుసు తయారైంది. థర్స్డే ఆఫ్టర్నూన్ ఇక్కడ నేను వంకాయ ఫ్రై తయారు చేస్తున్నాను. ఒక ప్యాన్లో 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి 4 వంకాయలు వేస్తున్నాను. ఆ తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసి ఒక 5 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ కారం, 1/4 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ధనియాల పొడి వేయాలి. ఆ తర్వాత బాగా కలుపుకోవాలి. అంతే, వంకాయ ఫ్రై తయారైంది. ఫ్రైడే ఆఫ్టర్నూన్ ఇక్కడ నేను పప్పుల పొడి అన్నాన్ని చేస్తున్నాను. ప్యాన్ లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్, 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేయాలి. ఆ తర్వాత ఒక ఉల్లిపాయ వేస్తున్నాను. ఉల్లిపాయ మీకు నచ్చితేనే వేసుకోండి. కరివేపాకు, 1 టీ స్పూన్ తిరువాత గింజలు, ఒక ఎండుమిర్చి వేసి ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత 1 కప్పు అన్నం, ఉప్పు, 3 టేబుల్ స్పూన్ల పప్పులు, 1 టీ స్పూన్ కారం వేసి మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని వేశాను. అంతే, పప్పుల పొడి అన్నం తయారైంది.